నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 12 పార్ట్ 3 వీడియో, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఆల్రెడీ మనం పార్ట్ 1 పార్ట్ 2 వీడియో డిస్కస్ చేస్తాం. ఈ లెసన్కి ఇది లాస్ట్ వీడియో. సో ఈ లెసన్లో మనం రిమైనింగ్ టాపిక్స్ అనేవి 3 ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, అలాగే సెకండ్ టాపిక్ అనేది ఎలక్ట్రిక్ జనరేటర్. మోటార్ గురించి ఆల్రెడీ మనం పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేసాం. అలాగే థర్డ్ టాపిక్ అనేది డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. సో ఈ టాపిక్స్ 1 by 1 చూద్దాం. సో లెసన్ నెంబర్ అనేది పార్ట్ 3 వీడియో, పార్ట్ 3. సో లెసన్ నెంబర్ అనేది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో టాపిక్ 1 ఈ వీడియోలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో మనం లాస్ట్ 2 వీడియోస్లో ఫండమెంటల్స్ అన్ని మనం కవర్ చేసాం. సో మనం లాస్ట్ వీడియోస్లో కవర్ చేసింది ఏంటంటే, మనం స్టాటిక్ ఛార్జ్, సో ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది రెస్ట్లో ఉంటే, అది మూవ్ అవ్వకుండా ఉన్నప్పుడు, స్టాటిక్ పొజిషన్లో ఉన్నప్పుడు, సో అట్లాంటి స్టాటిక్ ఛార్జెస్కి ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాని చుట్టూరు ప్రొడ్యూస్ అవుతుంది. సో అట్లాంటి వాటికి ఎట్లాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. అదే మూవింగ్ ఛార్జ్ అనుకోండి, సో ఈ ఛార్జ్ మూవ్ అవుతున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఒకసారి ఆ 2 పాయింట్స్ again రాద్దాం. స్టాటిక్ ఛార్జ్ ప్రొడ్యూస్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్, no magnetic field. అదే ఛార్జ్ అనేది మూవ్ అవుతున్నప్పుడు, మూవింగ్ ఛార్జ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఛార్జ్, ఇక్కడ ఛార్జ్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. ఒక ఛార్జ్ మూవ్ అవ్వాలి అంటే డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి మూవ్ అవుతుంది. సో అలా ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఈ ఛార్జ్ మూవ్ అవుతున్నప్పుడు హ్యావ్ బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ పాయింట్స్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసిన పాయింట్స్ ఇవి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఈ మూవింగ్ ఛార్జ్ దగ్గర కూడా వచ్చిన డయాగ్రామ్ వేసుకోండి క్లియర్గా అర్థం అవడానికి. సపోజ్ ఒక స్ట్రైట్ కండక్టర్ ఇలా ఉన్నప్పుడు, సో ఇలా ఈ డైరెక్షన్లో కరెంటు ట్రావెల్ అవుతుంటే మనం రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ యూజ్ చేసుకొని ఫీల్డ్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందో మనం డ్రా చేయొచ్చు. సో దీంట్లో అయితే ఈ టైప్లో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఉంటుంది ఈ టైప్లో. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఈ టైప్లో ఉండాలని రూల్ ఏం లేదు. సో మనం తీసుకున్న ఆ కండక్టర్ ఉన్న షేప్ బట్టి మనకి ఫీల్డ్ అనేది మారుతూ ఉంటుంది. సపోజ్ మనకి కాయిల్స్ టైప్లో ఉన్నాయనుకోండి, సర్క్యులర్ టర్న్స్ ఉన్నాయనుకోండి, సో ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. సో అలా డిపెండ్స్ ఆన్ ఆ కండక్టర్ షేప్ బట్టి మనకి ఫీల్డ్ అనేది, ఆ ఫీల్డ్ ప్యాటర్న్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒక నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే, ఇదే కండక్టర్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు, మనం పెట్టినప్పుడు, సపోజ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వేరీ అవుతుంది అనుకోండి. ఈ వేరీ అవుతున్నప్పుడు ఈ కండక్టర్లో
ఎలక్ట్రిసిటీ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీనే మనం, ఈ ప్రిన్సిపల్నే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. సో ఫస్ట్ మనం డెఫినేషన్ రాద్దాం. when conductor placed in change in magnetic field, ఈ టర్మ్ అనేది ఇంపార్టెంట్. చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, current would be induced, current would be induced in conductor. So ఈ ప్రిన్సిపల్నే, this principle is called electromagnetic induction. చూడండి, ఈ ప్రిన్సిపల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు చాలా అప్లికేషన్లో ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకునే ఉంటాయి. సో అగైన్ మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. చూడండి, సపోజ్ సింపుల్గా ఒక కండక్టర్ని నేను తీసుకొచ్చి 2 మ్యాగ్నెట్స్ మధ్యలో మనం కండక్టర్ ప్లే చేసామనుకోండి, ఎలక్ట్రిసిటీ అనేది ఇండ్యూస్ కాదు. సో బేసిక్ రూల్ ఏంటంటే ఫీల్డ్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వేరీ అవుతూ ఉండాలి. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ అవుతున్నప్పుడే ఆ కరెంట్ వైర్లో, ఆ కండక్టర్లో ఎలక్ట్రిసిటీ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈ ప్రిన్సిపల్ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 డయాగ్రామ్స్ చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను ఒక కాయిల్ తీసుకున్నాను. సో ఒక సోలనాయిడ్ టైపు కాయిల్, ఇది సోలనాయిడ్ అనుకుందాం. 4 టర్న్స్ ఇలా ఉన్నాయి, 4 టర్న్స్ ఉన్నాయి. సో ఇది ఒక కండక్టర్, ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉన్న ఒక మెటీరియల్. సపోజ్ కాపర్ వైర్ అనుకుందాం. కాపర్ వైర్ అనేది ఇలా కాయిల్ టైప్లో మనం తీసుకున్నాం. ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాను నేను, నార్త్ సౌత్ పోల్ ఉన్న బార్ మ్యాగ్నెట్. సో ఇప్పుడు మనం చెప్పిన ప్రిన్సిపల్ ఏంటంటే ఈ బార్ మ్యాగ్నెట్ని ఈ కాయిల్ లోపల, సో ఇన్ అండ్ అవుట్ ఈ విధంగా మనం మూవ్ చేస్తున్నప్పుడు, సపోజ్ ఇనీషియల్గా మనం మూవ్ చేయట్లేదు, ఈ బార్ మ్యాగ్నెట్ ఎక్కడే ఉంచాము, కాయిల్ ఎక్కడే ఉంచాము. సో అట్లాంటప్పుడు కరెంట్ అనేది ఈ కాయిల్లో ఫ్లో కాదు. సో కరెంట్ కాయిల్లో ఫ్లో అవుతుందో లేదా తెలియడం కోసం నేను ఇక్కడ ఒక గాల్వనోమీటర్ పెట్టాను, ఆ కరెంట్ డైరెక్షన్ డిటెక్ట్ చేయడానికి. సో కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందంటే వన్స్ ఈ బార్ మ్యాగ్నెట్ అనేది ఇన్ అండ్ అవుట్ ఈ మూమెంట్ ఉన్నప్పుడే మనకి ఈ కాయిల్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఎందుకంటే వన్స్ ఈ మ్యాగ్నెట్ అనేది ఇన్ అవుట్ మూవ్ అవుతున్నప్పుడు ఫీల్డ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ కండక్టివ్ వైర్ నుంచి పాస్ అవుతున్న ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వైర్ నుంచి కట్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి. సో అలా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వేరీ అవుతున్నప్పుడు మాత్రమే ఈ వైర్లో మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది 1 ఎగ్జాంపుల్. అలాగే 1 మోర్ ఎగ్జాంపుల్. సో ఎవ్రీ టైం ఈ బార్ మ్యాగ్నెటే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కొన్నిసార్లు మనకి ఎలక్ట్రోమాగ్నెట్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాయిల్ తీసుకున్నాం అనుకోండి. సో ఇది ఒక రాడ్, అగైన్ దీని చుట్టూరు సేమ్ ఈ సోలనాయిడ్ టైప్లో ఒక కాయిల్ తీసుకున్నాను నేను. సో ఈ కాయిల్కి మనం పవర్ సప్లై ఇచ్చాం, ఈ కాయిల్కి సప్లై ఉంది. అంటే ఇక్కడ మ్యాగ్నెట్కి బదులుగా నేను ఎలక్ట్రోమాగ్నెట్ని వాడుతున్నాను. చూడండి, ఇది బార్ మ్యాగ్నెట్, ఇది బార్ మ్యాగ్నెట్. సో ఈ బార్ మ్యాగ్నెట్ ప్లేస్లో ఇక్కడ నేను ఒక ఎలక్ట్రోమాగ్నెట్ పెట్టుకున్నా, అంటే సోలనాయిడ్ ఎలక్ట్రోమాగ్నెట్ పెట్టాను. సో ఇప్పుడు మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వన్స్ ఈ పవర్ అనేది ఈ సోలనాయిడ్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు ఈ సోలనాయిడ్ చుట్టూరు కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు నేను ఈ నియర్ బై
ఇంకొక కాయిల్ నేను పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 టర్న్స్ 3 టర్న్స్ ఉన్న ఒక కాయిల్ పెట్టాను ఇలాగ. సో అగైన్ ఇక్కడ నేను పవర్ సప్లై ఇచ్చాను కదా, సపోజ్ దీన్ని పవర్ సప్లై ఏసీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే మనం ఏం చెప్పాం ప్రిన్సిపల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా వేరీ అవుతూ ఉండాలి. అట్లాంటప్పుడే దాని దగ్గర పెట్టిన వైర్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇందులో కరెంట్ పాస్ అవుతుందా లేదా తెలియడం కోసం నేను ఒక గాల్వనోమీటర్ పెట్టాను ఇండికేటర్ కోసం. సో కరెంట్ పాస్ అయితే ఆ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ బార్ మ్యాగ్నెటిక్ బదులుగా ఎలక్ట్రోమ్యాగ్నెట్ తీసుకున్నాం. సో ఇందులో ఎప్పుడైతే వన్స్ మనం పవర్ సప్లై ఇచ్చామో, స్టార్టింగ్ స్టేజ్ మనం పవర్ సప్లై ఇస్తున్నప్పుడు స్టార్టింగ్ అప్పుడు సపోజ్ ఇది డీసీ కరెంట్ అనుకుంటే, లేదా బ్యాటరీ అనుకుందాం, బ్యాటరీ అవుట్పుట్ అనేది ఆల్వేస్ డీసీఏ. సో స్టార్టింగ్లో మనం బ్యాటరీ సప్లై ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఫ్లక్స్ అనేది వేరే అవుతుంటుంది. వన్స్ స్టడీ కరెంట్ మనకి రీచ్ అయిన తర్వాత ఎట్లాంటి కరెంట్ ఇందులో ఇండ్యూస్ కాదు. ఎందుకు కాదంటే స్టడీ కరెంట్ ఉన్నప్పుడు ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వేరీ అవ్వదు, కాన్స్టెంట్గా సేమ్ ఫీల్డే ఉంటుంది. సో మనకు రూల్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా మారుతున్నప్పుడే కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇవి 2 ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ నోట్లో ఆ పాయింట్ రాసుకోండి, నోట్. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ is not varying, no current induced. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మెయిన్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్ ఏదైతే ఇండ్యూస్ అయ్యిందో దాని డైరెక్షన్ మనం చెప్పడం కోసం మనకి థంబ్ రూల్స్ కొన్ని ఉన్నాయి. అదే మనకి మోటార్స్లో అనుకోండి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడుతుంటాం. జనరేటర్ టైప్ అప్లికేషన్స్లో అయితే ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ వాడుతుంటాం. సో ఇక్కడ అది రాయండి, ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్. సో మోటార్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫర్ జనరేటర్స్. సో జనరేటర్స్లో అయితే వి యూజ్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. సో దీనికి మనం షార్ట్ కట్ కూడా చెప్పాము మనం మోటార్స్లో డిస్కస్ చేసినప్పుడు. మోటార్స్లో అయితే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడుతుంటాం. సో ఎఫ్బిఐని గుర్తుపెట్టుకోండి, ఎఫ్బిఐ. ఎఫ్ అంటే ఫోర్సు, అంటే ఏ డైరెక్షన్లో ఈ ఫోర్స్ అనేది మోషన్ అనేది ఉన్నదని. ఎఫ్ మీన్స్ ఫోర్స్ ఆర్ మోషన్. నెక్స్ట్ బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండికేషన్. ఇది బి మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఐ అంటే కరెంట్. ఐ మీన్స్ కరెంట్. సో దీనికి ఇండికేషన్ ఏంటంటే మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అన్నాం. స్టార్టింగ్లో ఉన్నది ఎఫ్ అనేది ఇండికేట్స్ థంబ్, రైట్ హ్యాండ్ థంబ్. అది బి అనేది 4 ఫింగర్ లేదా ఇండెక్స్ ఫింగర్ అంటాం, 4 ఫింగర్ చూపుడు వేలు. ఐ అనేది మిడిల్ ఫింగర్. సో మిడిల్ ఫింగర్. సో ఈ ప్రిన్సిపల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మనం యూజ్ చేసుకొని ఆ కరెంట్ డైరెక్షన్ అనేది మనము ఈ రూల్ యూజ్ చేసుకొని మనం చెప్పచ్చు. సో ఇది ఆల్రెడీ మనం మోటార్ చెప్పినప్పుడు ఎట్లా చూడాలనేది మనం ఆల్రెడీ డీటెయిల్ డిస్కస్ చేసాం. సో అందుకని మళ్ళీ నేను చెప్పట్లేదు, జస్ట్ ఈ టర్మినాలజీ అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మనకి. ఓకే, నెక్స్ట్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అప్లికేషన్స్. మనకి కొన్ని బిట్స్ మనకి అడిగే స్కోప్ ఉన్నవి ఒక 3 అప్లికేషన్స్ మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. సో సైడింగ్ అనేది అప్లికేషన్స్ ఆఫ్
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో చాలా అప్లికేషన్లు ఉంటాయి మనకి. బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకు మెయిన్గా అడిగేవి మోటార్స్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేస్ చేసుకుని వర్క్ చేస్తుంటాయి. అలాగే ఎలక్ట్రిక్ జనరేటర్స్, అలాగే ట్రాన్స్ఫార్మర్స్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒక 3 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మోటార్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మోటార్లో ఏమవుతుందంటే ఇన్పుట్ అనేది మనం ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చి ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఆ రోటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఆ రోటర్కి మనం సపోజ్ ఫ్యాన్ కనెక్ట్ చేసామనుకోండి, ఫ్యాన్ మూవ్ అవుతుంటుంది. సపోజ్ అదే రోటర్కి మనం గ్రైండర్ కనెక్ట్ చేసామనుకోండి, గ్రైండర్ మూవ్ అవుతుంటుంది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది మోటార్ అనేది. సో దీనికి వచ్చిన డయాగ్రామ్ కూడా వేసుకోండి. సో ఇది కండక్టింగ్, ఇది ఎలక్ట్రికల్ కండక్టర్, దీనికి మనం పవర్ సప్లై ఇస్తాం. సో దీనికి ఇది మనం పవర్ సప్లై. సో పవర్ సప్లై ఇచ్చేటప్పుడు ఈ కండక్టింగ్ వైర్ని ఈ కాయిల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ప్లేస్ చేసినప్పుడు ఈ కాయిల్ అనేది ఈ ఎలక్ట్రికల్ పవర్ మనం కరెంట్ అనేది ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఆ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా రాసుకోండి. ఇన్పుట్ అనేది మనం కరెంట్ ఇస్తాము, ఎలక్ట్రికల్ ఎనర్జీ. అవుట్పుట్ మనకి ఏమొస్తుందంటే రొటేషన్ అవుతుంది. షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది, రొటేషన్ అనేది అవుట్పుట్. సో మోటార్లో జరిగేది ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ రాసండి. ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుంది. సో ఇది మనకు మోటార్లో జరిగేది. ఇక ఇక్కడ కూడా ఇంకో పాయింట్ రాసుకోండి. ఈ మోటార్స్లో మనం వాడేది డైరెక్షన్ చెప్పడం కోసం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో లాస్ట్లో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మనం వాడుతుంటాం. సో ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి మోటార్స్లో. నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరేటర్స్ వచ్చినప్పుడు ఆ వర్కింగ్ చెప్తా. సో ఇక్కడ ఒక 2 పాయింట్స్. జనరేటర్లో ఏమవుతుందంటే సిమిలర్ సెటప్ ఉంటుంది. ఒక కండక్టింగ్ ఉంటుంది రోటారు. ఈ కండక్టింగ్ రోటార్ చివర ఈ కేబుల్ సప్లై ఉంటుంది. ఈ ఎంటైర్ సెటప్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడుతుంటాం. చూడండి, ఇక్కడ సింపుల్ మనం బార్ మ్యాగ్నెట్ వేస్తున్నాం, కానీ ప్రాక్టికల్ అప్లికేషన్లో ఈ టైప్లో బార్ మ్యాగ్నెట్ ఉండదు, ఎలక్ట్రోమాగ్నెట్సే ఉంటాయి. సో నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో మనం కండక్టింగ్ కాయిల్ పెట్టాము. అయితే ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కాదు, మెకానికల్ ఎనర్జీ. అంటే దీని చివర ఒక టర్బైన్ పెట్టామనుకోండి, టర్బైన్ షాఫ్ట్, ఇది టర్బైన్ షాఫ్ట్. సో ఈ టైప్లో షాఫ్ట్ వేసుకోండి. ఈ టర్బైన్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఈ టర్బైన్ షాఫ్ట్కి ఈ కండక్టింగ్ కాయిల్ ఈ సెటప్ అనేది కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈ షాఫ్ట్తో టర్బైన్ షాఫ్ట్తో పాటు ఇది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇన్పుట్ అనేది రొటేషన్, అంటే మెకానికల్ ఎనర్జీ అనేది ఇన్పుట్ అనేది రొటేషను. సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే కరెంటు, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంటుంది జనరేటర్స్లో. సో మెకానికల్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇక్కడ డైరెక్షన్ చెప్పడం కోసం మనం వి యూజ్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. అగైన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో వన్ మోర్ ప్రాపర్టీ, ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్లో ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనము ఇది నార్త్ సౌత్. సో కండక్టింగ్ కాయిల్ని మనం కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో పెట్టాం. సపోజ్ ఇది మనం బార్ మ్యాగ్నెట్ అనుకుంటే బార్ మ్యాగ్నెట్ మధ్యలో పెట్టాం. సో ట్రాన్స్ఫార్మర్లో ఏమవుతుందంటే వన్ కాయిల్ సెటప్ అనేది
ఎలక్ట్రోమాగ్నెట్గా మనకి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్గా యూజ్ అవుతుంది ట్రాన్స్ఫార్మర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సెటప్ చూసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ ఒక కాయిల్ పెట్టాం. ఈ ప్రైమరీ సెటప్ కాయిల్కి పవర్ సప్లై ఇచ్చాను నేను. ఈ ప్రైమరీ కాయిల్కి ఇప్పుడు మనం పవర్ సప్లై, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరల్గా ట్రాన్స్ఫార్మర్కి అయితే ఏసీ ఇన్పుట్ వేస్తాం మనం, ఏసీ. సో ఈ ఏసీ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ ఏసీ వన్స్ ఈ పవర్ కరెంట్ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు దీని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే నార్త్ పోల్ సౌత్ పోల్ బార్ మ్యాగ్నెట్ ప్లే చేసే ఆ రోల్ని ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెట్ అనేది ఆ సేమ్ రోలే ప్లే చేస్తుంది. సో ఇప్పుడు దాని దగ్గరలో ఇంకొక కాయిల్ సెటప్ మనం పెట్టామనుకో. సో ఈ రెండు టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రైమరీ కాయిల్లో వన్స్ ఈ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఇండ్యూస్ అయిన ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్ల ఈ సెకండరీ కాయిల్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇందులో కూడా ట్రాన్స్ఫార్మర్లో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ బేస్ చేసుకునే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువ టర్న్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 400 volts ఉందనుకోండి. ఇక్కడ 3 టర్న్స్ ఇచ్చాం. సపోజ్ ఇంకో టర్న్ 4 టర్న్స్ అనుకుందాం. ఇంకొక టర్న్ కూడా పెట్టండి. 4 టర్న్స్ అయితే 400 volts ఇక్కడ ఉన్నప్పుడు మన సప్లై ఇక్కడ 2 టర్న్సే ఉన్నాయనుకోండి. ఆల్మోస్ట్ హాఫ్ వోల్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆ టర్న్స్ బేస్ చేసుకొని మనకి వోల్టేజ్ పెరగడం తగ్గడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ వైండింగ్లో ఎక్కువ టర్న్స్ ఉండి సెకండరీ వైండింగ్స్లో తక్కువ టర్న్స్ ఉంటే వోల్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా వోల్టేజ్ని తగ్గించవచ్చు, అలాగే వోల్టేజ్ని పెంచవచ్చు కూడా. సో వోల్టేజ్ని తగ్గిస్తే స్టెప్ డౌన్ అంటాము, వోల్టేజ్ని పెంచితే మనం స్టెప్ అప్ అంటాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే మనకి ఈ ప్రైమరీ వైండింగ్ సెటప్ అనేది మనకి ఇన్పుట్. సెకండరీ దాంట్లో ఇండ్యూస్ అవ్వడానికి ఈ ప్రైమరీ వైండింగ్లో ఉన్న ఆ వోల్టేజ్ అయితే వోల్టేజ్, కరెంట్ అయితే కరెంటు, మనం ఏదైతే మనము ఒక మన ఫోకస్ ఏదైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ని మనం తగ్గించాలి పెంచాలనుకుంటే ఇక్కడ వోల్టేజ్ ప్రైమరీ కాయిల్ యొక్క వోల్టేజ్ అనేది ఇన్పుట్, దాన్ని బేస్ చేసుకొని సెకండరీ కాయిల్ వోల్టేజ్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో అగైన్ మోస్ట్లీ మనం ఈ ట్రాన్స్ఫార్మర్ సెటప్లో ఏసీ సప్లై చేస్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం మనకు వోల్టేజ్ సెకండరీ కాయిల్లో ఇండ్యూస్ అవ్వాలి అంటే దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ అవ్వాలి. మనం డైరెక్ట్ కరెంట్ సప్లై ఇస్తే వేరీ కాదు. మనం ఏసీ సప్లై ఇచ్చేటప్పుడు ఎవ్రీ హాఫ్ రొటేషన్కి అదే సపోజ్ 50 Hz అన్నాం అనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ బట్టి మనకి ఇది వేరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 Hz ఫ్రీక్వెన్సీ అనుకుంటే 100 times అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేంజ్ అవుతున్నప్పుడే మనకి సెకండరీ కాయిల్లో ఆ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఇండ్యూస్ అవుతుంటుంది. ఓకే, సో ఇవి 3 అప్లికేషన్స్ మనకి. ఇలా ఇంకా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేస్ చేసుకుని చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ 3 సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఈ పార్ట్ 3 వీడియోలో ఎలక్ట్రిక్ జనరేటర్. ఎలక్ట్రిక్ జనరేటర్ మనం ఆల్రెడీ పార్ట్ 2 వీడియోలో మోటార్ గురించి మనం డిస్కస్ చేసాం. సో జనరేటర్లో ఏం జరుగుతుందంటే జనరేటర్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా జనరేటర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ సేమ్ ఇది కూడా సేమ్ మనం మోటార్లో ఎలాగైతే డిస్కస్ చేస్తామో సేమ్ సిమిలర్ ఎలిమెంట్సే ఉంటాయి. బట్ కాకపోతే ఇక్కడ సప్లై అనేది మెకానికల్ రొటేషన్ అనేది ఇన్పుట్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనం సేమ్ అదే డయాగ్రామ్ వస్తే ఇందులో కూడా ఒక కండక్టింగ్ సెటప్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో మనం పెడుతుంటాం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో మనం పెట్టేటప్పుడు ఈ కండక్టింగ్ వైర్కే మనం టర్బైన్ షాఫ్ట్ని కనెక్ట్ చేస్తాం. సో ఈ కాయిల్ అనేది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు
ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వేరే అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాయిల్ నుంచి పాస్ అవుతున్న ఫ్లక్స్ లైన్స్ అనేవి కంటిన్యూస్ వేరే అవుతూ ఉంటుంది, ఎందుకంటే కాయిల్ రొటేట్ అవుతూ ఉంది కాబట్టి. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ కాయిల్ నుంచి పాస్ అవుతున్న లైన్స్ అనేవి వేరే అవడం వల్ల ఈ కాయిల్ లోపల కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇది ప్రిన్సిపల్. సో మనం దీనికి డయాగ్రామ్ వేస్తే క్లియర్ అర్థం అవుతుంది. ఒక పాయింట్ రాయండి. ఇఫ్ వీ ప్లేస్ conducting wire in varying magnetic field, current will generate. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ చేయడానికి పద్ధతి ఏంటంటే, ఒకటి కంటిన్యూస్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం మార్చడం, అది పాసిబుల్ కాదనుకున్నప్పుడు ఈ కరెంట్ వైర్ని మనం రొటేట్ చేస్తుంటాం. ఈ కండక్టర్ని మనం రొటేట్ చేస్తున్నప్పుడు ఆ కండక్టర్ నుంచి పాస్ అవుతున్న ఫీల్డ్ లైన్స్ అనేవి మారుతుంటాయి. సో ఆ విధంగా కూడా ఈ కండక్టర్ నుంచి పాస్ అవుతున్న ఫ్లక్స్ అనేది మారుతూ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది. సో ఒకసారి ఆ పాయింట్ కూడా రాసుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఫైనల్గా మనకు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మార్చాలి, వేరీ చేయాలి. సో ఇది ఎట్లా వేరీ చేయొచ్చు అంటే, బై మూవింగ్ మ్యాగ్నెట్. మనం స్టార్టింగ్లో వేసిన డయాగ్రామ్, కాయిల్కి ఇన్ అండ్ అవుట్కి మ్యాగ్నెట్ మూవ్ చేస్తూ. సో బై మూవింగ్ మ్యాగ్నెట్, సో మ్యాగ్నెట్ మూవ్ చేయడం వల్ల కండక్టర్ నుంచి పాస్ అవుతున్న ఫ్లక్స్ లైన్స్ అనేవి మారుతుంటాయి. సో ఇదొక మెథడ్. లేదు అనుకుంటే బై మూవింగ్ కండక్టర్. ఇక్కడ కండక్టర్ అనేది ఎలక్ట్రిక్ కాయిల్, ఆ వైర్ అనేది. సో బై మూవింగ్ కండక్టర్. సో ఇక్కడ కండక్టర్ని మనం మూవ్ చేయడం ఈజీ. సో ఇది ఈజీ. సో అందుకే మనకి జనరేటర్ సెటప్లో కండక్టర్ని మనం మూవ్ చేస్తుంటాం. సో ఈ డయాగ్రామ్ క్లియర్గా అర్థం అవుద్ది. సో ఈ టైప్లో నేను కండక్టర్ని తీసుకున్నాను. సో కండక్టర్ అనేది టైప్లో తీసుకున్నాం. అగైన్ ఎంటర్ ఈ కండక్టర్ సెటప్ని 2 మ్యాగ్నెట్స్ మధ్యలో మనం పెట్టాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది నార్త్ అనుకుందాం, సౌత్ పోల్. సో దీనికి నేమ్ కూడా ఇవ్వండి. ఇది పోల్ 1, ఫస్ట్ పోల్, ఇది నార్త్ పోల్. ఇది పోల్ 2, సెకండ్ పోల్, సౌత్ పోల్ అనేది. అగైన్ ఈ కండక్టింగ్ సెటప్కి మనం టర్బైన్ షాఫ్ట్ని కనెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఈ టర్బైనే ఈ కండక్టర్ని మనం మూవ్ చేస్తూ ఉంటుంది. సో టర్బైన్ అనేది ఈ టైప్లో మనం డ్రా చేసుకుంటే, ఈ టర్బైన్ని మనం ఎట్లా రొటేట్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మన పవర్ ప్లాంట్ నేమ్స్ ఉన్నాయి. సపోజ్ కోల్డ్ మనం యూజ్ చేసుకుని వాటర్ని హీట్ చేసి ఆ స్టీమ్తో మనం టర్బైన్ని రొటేట్ చేస్తామనుకోండి, దాన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటాం. లేదు ఒక డ్యామ్ కట్టి ఆ డ్యామ్ హైట్ ఈ పొటెన్షియల్ ఎనర్జీని యూజ్ చేసుకొని కింద మనం టర్బైన్ పెట్టినప్పుడు టర్బైన్ రొటేట్ చేస్తామనుకోండి, దాన్ని హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ అంటాం. లేదు ఎయిర్ని యూజ్ చేసుకొని ఈ టర్బైన్ మనం రొటేట్ చేస్తామనుకోండి, విండ్ టర్బైన్ అంటాం. లేదు ఈ టర్బైన్ రొటేట్ చేయడానికి స్టీమ్ని మనం యూజ్ చేస్తాం. కోల్ని యూజ్ చేయడానికి బదులుగా న్యూక్లియర్ ఫ్యూయల్ మనం యూజ్ చేసి వాటర్ని హీట్ చేసామనుకోండి, దాన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటాం. సో ఇలా సెటప్ అనేది సేమే. ఈ టర్బైన్ మనం ఎట్లా రొటేట్ చేస్తున్నామో దాన్ని రొటేట్ చేయడానికి ఏ మెథడ్ మనం యూజ్ చేస్తున్నామని దాన్ని బట్టి ప్లాంట్ నేమ్ మారుతుంది. థర్మల్ ప్లాంటా, హైడ్రాలిక్ టర్బైనా, లేకపోతే హైడ్రాలిక్ ప్లాంటా, విండ్ టర్బైనా, లేకపోతే న్యూక్లియర్ పవర్ ప్లాంటా, ఈ నేమ్స్ అనేది ఈ టర్బైన్ని ఎట్లా రొటేట్ చేస్తున్నామనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సపోజ్ డైరెక్ట్గా ఈ టర్బైన్ మనం ఈ కండక్టింగ్ కాయిల్కి డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసాం. సో అగైన్ ఒక ఎండ్ అనేది ఇలా స్లిప్ రింగ్ పెట్టాను నేను. స్లిప్ రింగ్స్ ఇవి, ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. వీటిని స్లిప్ రింగ్స్ అంటాం. స్లిప్ రింగ్స్ ఏసీ జనరేటర్లో మనం స్లిప్ రింగ్స్ వాడుతుంటాం. అదే డీసీ జనరేటర్ మనం డీసీ కరెంట్ మనం ప్రొడ్యూస్ చేయాలనుకోండి, స్లిప్ రింగ్స్ అవసరం లేదు, స్ప్లిట్ రింగ్స్ వాడతాం. సో ఇక్కడి నుంచి
మనం సప్లై ఇది స్టోర్ చేసుకోవడం మొత్తానికి ఆ పవర్ని గ్రిడ్ సర్క్యూట్కి మనం కనెక్ట్ చేస్తాం ఇక్కడ నుంచి ఆ పవర్ని. సో వర్కింగ్ ఏంటంటే వన్స్ టర్బైన్ అనేది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఈ జనరేటర్ షాఫ్ట్ అనేది ఈ టర్బైన్కి మనం కనెక్ట్ చేసాం. ఈ ఎంటైర్ ఈ కండక్టింగ్ సెటప్ మొత్తాన్ని ఈ టర్బైన్ షాఫ్ట్ అనేది రొటేట్ చేస్తుంది. సో ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఈ కండక్టర్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటే ఈ నార్త్ నుంచి సౌత్కి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ కండక్టర్ నుంచి పాస్ అవుతున్నది వేరీ అవుతూ ఉంటాయి వన్స్ ఈ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు. ఈ వేరీ అయ్యేటప్పుడు మనకి ఈ కండక్టింగ్ వైర్లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని. సో ఇది వర్కింగ్. ఈ ప్రొడ్యూస్ అవుతున్న కరెంట్ని మనకి ఏసీ కావాలా డీసీ కావాలనేది ఇక్కడ ఉన్న సెటప్ డిసైడ్ చేస్తుంది. సపోజ్ మనం స్లిప్ రింగ్స్ వాడుకుంటే ఏసీ అవుట్పుట్ వస్తుంది. ఏసీ జనరేటర్ ఇది ఏసీ జనరేటర్. లేదు కమ్యూటేటర్ మనం వాడామనుకోండి, స్ప్లిట్ రింగ్ సెటప్ వాడుకున్నాం అనుకోండి, డీసీ అవుట్పుట్ అనేది వస్తుంది. సో కొన్ని పాయింట్స్ రాయండి దీనికి థియరీ. ఫస్ట్ది టు మూవ్ జనరేటర్ షాఫ్ట్ we can use steam turbine. మనం కోల్ని యూజ్ చేసి స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని థర్మల్ ప్లాంట్ అంటాం. థర్మల్ ప్లాంట్ న్యూక్లియర్ ప్లాంట్లో కూడా స్టీమ్ టర్బైన్ వాడతాం మనం. న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసుకుని వాటర్ని స్టీమ్గా మారుస్తాం. న్యూక్లియర్ ప్లాంట్ లేదా హైడ్రాలిక్ టర్బైన్ వాటర్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని యూజ్ చేసుకుని టర్బైన్ రొటేట్ చేయడం. హైడ్రాలిక్ టర్బైన్, విండ్ టర్బైన్ ఎట్సెట్రా. సో ఈ జనరేటర్ షాఫ్ట్ని మూవ్ చేయడానికి ఈ టర్బైన్ సెటప్ ఏదైనా మనం వాడవచ్చు. నెక్స్ట్ పాయింట్, బై రొటేషన్ జనరేటర్ షాఫ్ట్ by rotation generator shaft by rotation of generator shaft magnetic flux. ఇప్పుడు మనం రెండు పోల్స్ పెట్టాం నార్త్ సౌత్ అని. నార్త్ నుంచి సౌత్కి వెళ్తున్న ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా అన్ని పాస్ అవుతున్నాయి, దాన్ని ఫ్లక్స్ అంటాం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది పాస్ త్రూ కండక్టర్ వేరీస్. ఎందుకంటే కంటిన్యూస్ రొటేట్ అవ్వడం వల్ల ఆ కండక్టర్ నుంచి పాస్ అవుతున్న ఫ్లక్స్ లైన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఎప్పుడైతే మారాయో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకు వేరే అవుతుంది, ఫ్లక్స్ వేరే అవుతుంది అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో పాస్ త్రూ కండక్టర్ వేరీస్ ఇండ్యూస్ కరెంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్. అయితే ఈ జనరేటర్ అవుట్పుట్ ఇందాక చెప్పాము, ఈ జనరేటర్ అవుట్పుట్ అనేది ఏసీ అయినా ఉండొచ్చు, డీసీ అయినా ఉండొచ్చు. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. జనరేటర్ అవుట్పుట్ కెన్ బి ఏసీ ఆర్ డీసీ. చూడండి, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. DC మీన్స్ డైరెక్ట్ కరెంట్. సో DC అవుట్పుట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాటరీ సప్లై. సో మనం బ్యాటరీ సప్లై ఆల్వేస్ DC అవుట్పుట్టే ఉంటుంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాసుకోండి. ఏసీ అవుట్పుట్ మనకు కావాలి అంటే ఈ జనరేటర్ సెటప్లో స్లిప్ రింగ్స్ మనం వాడాలి. మనం ఈ డయాగ్రామ్లో చూపించాం. డయాగ్రామ్లో
ఇవి స్లిప్ రింగ్స్ వాడుతున్నామంటే ఏసీ అవుట్పుట్ వస్తుంది. సో ఏసీ జనరేటర్స్ హ్యావ్ స్లిప్ రింగ్స్. సో ఇవి బిట్లు అడుగుతుంటాడు ఎట్లాంటివి. డీసీ అవుట్పుట్ కావాలి అనుకుంటే కమ్యూటేటర్ సెటప్ వాడాలి మనం. హ్యావ్ స్ప్లిట్ రింగ్స్ బ్రాకెట్లో కమ్యూటేటర్ మనం వాడుతుంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో మనం ఇండియాలో పవర్ జనరేషన్ ప్లాంట్లో అయితే మనం వాడేవి ఏసీ అవుట్పుట్ మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఏసీ సప్లై మనం వాడతాం. సో ఏసీ సప్లై ఎందుకు వాడతామంటే ఇంతకుముందు మనం ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ చెప్పాం. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఈ ప్రైమరీ వైండింగ్స్ మనం సప్లై ఇచ్చినప్పుడు సెకండరీ వైండింగ్స్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుద్ది. ఈ ఇండ్యూస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వేరీ అవ్వాలి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ చేయడం అనేది ఏసీ సప్లై అయితే ఈజీ. ఎందుకంటే ఏసీ సప్లై సపోజ్ 50 Hz అన్నాం అనుకోండి, సెకండ్కి 1 సార్లు అదే మారుతూ ఉంటుంది. అలా మారడం వల్ల ఆటోమేటిక్గా సెకండరీ వైండింగ్స్లో మనకి కరెంట్ అనేది ఇండ్యూస్ అవుద్ది. సో అందుకే మనం ఏసీ సప్లై అనేది వాడుతుంటాం. సో ఏసీ సప్లై వాడడం వల్ల, ఏసీ కరెంట్ వాడడం వల్ల ఈ స్టెప్ అప్ స్టెప్ డౌన్, ఈ వోల్టేజ్ని పెంచడం తగ్గించడం ఈ ట్రాన్స్మిషన్ టైంలో ఈజీ అవుద్ది. ఎందుకంటే మనం లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ చేయాలంటే హై పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తేనే లాసెస్ తక్కువ ఉంటాయి. సో అందుకని మనం స్టెప్ అప్ చేస్తుంటాం పవర్ ప్లాంట్ నుంచి వస్తున్న సప్లైని. సో ఇట్లా స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేయడం అనేది ఏసీ సప్లై అయితే ఈజీ. సో ఆ పాయింట్ రాసుకోండి. ఏసీ కరెంట్ ఈజ్ కన్వీనియంట్. ఏసీ కరెంట్ ఈజ్ కన్వీనియంట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వోల్టేజ్, లేదంటే స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ వోల్టేజ్. కన్వీనియంట్ టు స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద వోల్టేజ్ ఫర్ ట్రాన్స్మిషన్ పర్పస్. ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటేనే మనం లాసెస్తో తక్కువ లాసెస్తో మనం ట్రాన్స్మిట్ చేయగలం. సో అట్లాంటప్పుడు మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వాడాలి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ మన ఇండియాలో జనరల్గా పవర్ సప్లై అనేది 50 Hz సప్లై వాడుతుంటాం. సో అదే కొన్ని మిగతా ఫారిన్ కంట్రీస్లో అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అనుకోండి 60 Hz పవర్ సప్లై వాడుతుంటాం. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. ఇట్లాంటివి కూడా బిట్లు అడగవచ్చు. ఇన్ ఇండియా వీఆర్ సప్లయింగ్ 220 volts 50 Hz ఏసీ సప్లై. ఇది మనం సప్లై వాడుతున్నది. ఇక్కడ 50 Hz అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇవి కూడా బిట్స్ అడుగుతుంటారు. 50 Hz అంటే మీనింగ్ ఏంటంటే హెడ్జ్ అంటే రెవల్యూషన్స్ పర్ సెకండ్ అని, అంటే 50 రెవల్యూషన్స్ పర్ సెకండ్లో 50 రెవల్యూషన్స్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ మినిట్లో ఆర్పిఎంలోకి మారుద్దాం. ఒక సెకండ్లో 50 రెవల్యూషన్స్ అన్నాం. సపోజ్ మనం దీన్ని ఆర్పిఎంలోకి మార్చామనుకోండి, 50 × 60 నిమిషానికి వస్తుంది. అలాగైతే 3000 ఆర్పిఎం. అంటే మనం యూజ్ చేస్తున్న టర్బైన్ షాఫ్ట్ అనేది 1 minute 3000 రెవల్యూషన్స్ తిరిగితేనే మనకి 50 Hz ఫ్రీక్వెన్సీ అనేది పాసిబుల్. ఇక్కడ 50 Hz ఫ్రీక్వెన్సీ మనకు కావాలి అంటే టర్బైన్ అనేది 3000 టైమ్స్ ఒక 1 minute 3000 సార్లు తిరగాలి. సో ఎగ్జాక్ట్గా 3000 అనేది అది డిఫికల్ట్ మెయింటైన్ చేయడం. సో అందుకే మనం స్పీడ్ కంట్రోలింగ్ డివైజెస్ కూడా వాడుతుంటాం. మనం సపోజ్ స్టీమ్ పవర్ ప్లాంట్ అనుకోండి, గవర్నర్ సెటప్స్ ఇట్లాంటివి ఉంటాయి. అలా మనం స్పీడ్ని కంట్రోల్ చేస్తాం. సో స్టీమ్ టర్బైన్లు అయితే ఈ స్పీడ్ రీచ్ అవ్వడం ఓకే, ఇబ్బంది లేదు. కాకపోతే హైడ్రాలిక్ టర్బైన్స్ అనుకోండి,
3000 RPM అనేది కష్టం. ఎందుకంటే మనం డ్యామ్ కడితే ఆ డ్యామ్ హైట్ బట్టి దానికి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉందో దాన్ని బట్టి కొంత ఆర్పిఎంఏ పాసిబుల్. సపోజ్ 300 RPM లేకపోతే 250 RPM లేదా 400 RPM ఇట్లా ఈ తక్కువ స్పీడే పాసిబుల్ అవుద్ది. బట్ అట్లాంటప్పుడు 50 Hz ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలంటే కష్టం. ఎందుకంటే 3000 RPM లేకపోతే 50 Hz రాదు. సో అందుకని ఏం చేస్తామంటే మనం సపోజ్ హైడ్రాలిక్ టర్బైన్స్లో ఇప్పుడు ఈ స్పీడ్ని ఎలాగో మనం పెంచలేం. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ పోల్స్ మ్యాగ్నెటిక్ మనం ఇంతకుముందు చెప్పాం నార్త్ పోల్ సౌత్ పోల్ అని, ఆ నెంబర్ ఆఫ్ పోల్స్ని మనం పెంచుతాం. ఈ పోల్స్ పెంచుతున్నప్పుడు ఏమవుద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50 Hz మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము 2 పోల్స్ వాడుతున్నప్పుడే. సో అట్లాంటప్పుడు 2 పోల్స్ బదులుగా మనం 4 పోల్స్ పెట్టామనుకోండి, అట్లాంటప్పుడు 1500 RPM సరిపోద్ది. 1500 RPM ఉన్నా కానీ 50 Hz ఫ్రీక్వెన్సీ మనం రీచ్ అయిపోవచ్చు. సో అలా 10 పోల్స్ 12 పోల్స్ నెంబర్ ఆఫ్ పోల్స్ మనం పెంచుకున్నప్పుడు తక్కువ స్పీడ్లో కూడా 50 Hz ఫ్రీక్వెన్సీని మనం రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఎలక్ట్రిక్ జనరేటర్ గురించి ఇదంతా కూడా. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ఏం అవసరం లేదు, బట్ ఇక్కడ సప్లై ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్ మనం 220 volts 50 Hz సప్లై అనేది. సో ఇది సెకండ్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ జనరేటర్స్. సో థర్డ్ కాన్సెప్ట్ ఇదే లాస్ట్ టాపిక్, డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం మన ఇంటికి వచ్చే సప్లై అనేది 220 volts 50 Hz AC. సో ఒకసారి ఒక లైన్ రాసుకోండి. ఇన్ ఇండియా డొమెస్టిక్ పవర్ సప్లై. ఇన్ ఇండియా డొమెస్టిక్ పవర్ supply is 220 volts 50 Hz frequency AC supply alternating current. సో ఒకసారి ఈ సప్లై రూట్ రాద్దాం, ఒకసారి అది క్లియర్గా అర్థం అవుద్ది. జస్ట్ ఒక 2 minutes. ఫస్ట్ మనకి పవర్ ప్లాంట్ నుంచి అవుట్పుట్ అనేది ఏసీ అవుట్పుట్ అనేది మనకి పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన దాన్ని డైరెక్ట్గా మనం ట్రాన్స్మిషన్ లైన్స్కి ఇవ్వలేము. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాము హై పొటెన్షియల్ డిఫరెన్స్ మనం మెయింటైన్ చేసినప్పుడే లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో అందుకని పవర్ ప్లాంట్స్ దగ్గరలో మనకి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ వాడుతుంటాం. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వాడాలి ఇక్కడ పవర్ ప్లాంట్ దగ్గరలో. ఈ స్టెప్ అప్ ఆ వోల్టేజ్ని మనం పెంచిన తర్వాత దాన్ని మనం ట్రాన్స్మిషన్ లైన్కి ఇస్తాం. ట్రాన్స్మిషన్ లైన్స్. సో అగైన్ ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ నుంచి పవర్ సప్లై అనేది డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్కి వస్తుంటుంది. సబ్స్టేషన్ అని రాద్దాం. ఈ సబ్స్టేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ అగైన్ లైన్ సపరేట్ అవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్కి సపరేట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, మన రెసిడెన్షియల్ డొమెస్టిక్ యూజ్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి సబ్స్టేషన్ నుంచి ఇండస్ట్రియల్ పర్పస్ సపరేట్గా ఇండస్ట్రీస్ అనదర్ లైన్ అనేది డొమెస్టిక్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ అందాం. విలేజ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వరకు వస్తుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ సప్లై అనేది విలేజెస్కి ఇస్తున్నప్పుడు ఆ ఒక విలేజ్కి ఎంట్రన్స్లో అగైన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సో అక్కడ నుంచి వస్తున్న వోల్టేజ్ని మళ్ళీ అగైన్ తగ్గించి మన రిక్వైర్మెంట్ అంతా 220, ఆ 220కి తగ్గించి అక్కడి నుంచి మనకి హౌస్కి అనేది సప్లై అనేది వస్తుంది. సో ఇది రూట్ మనకి పవర్ ప్లాంట్ నుంచి ఇంటికి వచ్చే ఆ పవర్ సప్లై రూట్ అనేది. సో ఇలా వచ్చినప్పుడు వన్స్ ఈ స్టెప్ డౌన్ జరిగి ఇంటికి వస్తున్న కేబుల్స్ అనేవి మెయిన్గా 3 కేబుల్స్ ఉంటాయి మనకి. ఈ కేబుల్స్ అనేవి కలర్స్ అవి గుర్తుపెట్టుకోవాలి, బిట్స్ అడుగుతుంటాడు. సో ఫస్ట్ వైర్ అనేది లైవ్ వైర్ అంటాం. లైవ్ ఆర్ ఫేజ్ వైర్.
సో ఇది రెడ్ కలర్లో ఉంటుంది మనకి, రెడ్ కలర్. నెక్స్ట్ ఇది న్యూట్రల్ వైర్. సో ఈ లైవ్ వైరే పాజిటివ్ అంటాం మనం. న్యూట్రల్ వైర్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్. సో ఇది నెగిటివ్. ఇది సో అగైన్ ఎర్త్ వైర్ కూడా ఉంటుంది. ఈ ఎర్త్ వైర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్. ఎర్త్ వైర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో వన్స్ ఈ కేబుల్స్ అనేవి మనకి ఇంటికి వచ్చేటప్పుడు అగైన్ ఇక్కడ ఈ డొమెస్టిక్ మనం ఇంట్లో వాడుతున్న ఆ సర్క్యూట్స్ అనేవి 2 రకాల సర్క్యూట్స్ మనం వాడుతుంటాం. ఒకటి 5 ఆంపియర్ సర్క్యూట్స్, ఒకటి 15 ఆంపియర్ సర్క్యూట్స్ ఒకటి వాడుతుంటాం. సో మనం ఒక డయాగ్రామ్ వేస్తే నీట్గా అర్థమవుతుంది ఈ సెటప్ అంతా కూడా. సో ఈ డయాగ్రామ్ అనేది కొంచెం కేర్ఫుల్గా మనం ప్రాక్టీస్ చేస్తే మీకు నీట్ ఇది అంటే మొత్తం సెటప్ ఈజీగా అర్థమవుద్ది. సో ఫస్ట్ అనేది రెడ్ కలర్లో వేద్దాం. సరే ఓకే. రెడ్ కలర్ అనేది ఇది లైవ్. యాక్చువల్లీ ఇది రెడ్ కలర్లో ఉండాలి, మనం సింగిల్ కలర్లో వేద్దాం మొత్తం అంతా. సో ఇది లైవ్ వైరు, దీన్ని ఫేజ్ వైర్ అంటాం. ఇదేమో న్యూట్రల్ వైరు. సో మన ఇంటికి కనెక్షన్ ఇవ్వడానికి ముందు మనకి ఇంటికి ఎంట్రన్స్లో ఫ్యూజ్ ఉంటుంది. స్టార్టింగ్ అనేది ఫ్యూజ్ నుంచి 2 వైర్లు పాస్ అవుతాయి, దీన్ని మనం ఫ్యూజ్ అంటాం. సో ఈ ఫ్యూజ్ తర్వాత మనకి మీటర్ ఉంటుంది మనకు రీడింగ్స్ కోసం. ప్రజెంట్ అయితే డిజిటల్ మీటర్లు. సో ఇక్కడ మనకు అర్థం అవడం కోసం నేను ఈ నీడిల్ ఇండికేట్ చేస్తున్నా. సో ఇది మీటర్. సో వన్స్ ఈ మీటర్ నుంచి వచ్చింది, ఇక్కడ మనకి మినియేచర్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది, MCB. ఇది కూడా సేమ్ ఓవర్లోడ్ అవుతున్నప్పుడు ట్రిప్ అవడానికి MCB. సో ఇక్కడ నుంచి 2 సపరేట్ సర్క్యూట్స్ అనేవి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఒకటి 5 ఆంపియర్ సర్క్యూట్, ఒకటి 5 ఆంపియర్ సర్క్యూటు, అలాగే 15 ఆంపియర్ సర్క్యూట్ ఒకటి. సేమ్ ఈ లైవ్ వైర్నే 2 సపరేట్ కనెక్షన్స్ ఇస్తాం. ఒకటి 5 ఆంపియర్స్ కనెక్షన్ సపరేట్గా, 15 ఆంపియర్స్ సపరేట్గా. ఈ న్యూట్రల్ సేమే, ఈ న్యూట్రల్ వైర్ని డిస్టర్బ్ చేయదు. సేమ్ ఇది యాస్టీజ్గా ఈ కింద నుంచి తీసుకురండి ఇలా. ఓకే. సో ఈ 5 ఆంపియర్కి న్యూట్రల్కి మధ్యలోనే కనెక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి న్యూట్రల్ అనేది ఇక్కడ నెగిటివ్. సో ఇది 5 ఆంపియర్ సర్క్యూట్, ఇది ఈ స్మాల్ డబ్బా. సో ఇదేమో ఇది 15 ఆంపియర్ MCB. ఇది 15, ఇక్కడ 15 అని రాయండి, 15 ఆంపియర్. సో ఈ 5 ఆంపియర్కి ఏమైనా కనెక్షన్ ఇస్తామంటే తక్కువ లోడ్ ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉంటే ఈ ఫ్యాన్ అనేది ఈ రెండింటి మధ్య కనెక్ట్ చేస్తాం. ఈ టీవీలు కూడా దీని మధ్య కనెక్ట్ చేస్తాం. అలాగే బల్బుకి కూడా ఎక్కువ పవర్ అవసరం లేదు. సో ఇలా లైట్ లోడ్ ఉన్నవన్నీ కూడా ఈ 5 ఆంపియర్ సర్క్యూట్కి మనం కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ 15 ఆంపియర్ అనేది హై లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 15 ఆంపియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ చూడండి, ఇది లైవ్ వైర్కి న్యూట్రల్కి మధ్యలో. అలాగే ఫ్రిడ్జ్కి కూడా మనకి పవర్ ఎక్కువ, రేటింగ్ పవర్ కావాలి. అలాగే గ్రైండర్ ఓకే, ఈ 3 ఎలిమెంట్స్ చాలు. ఇలా అర్థం అవడం కోసం ఒక 3 ఎలిమెంట్స్ రాసుకున్నాం. సో ఇలా 2 సపరేట్ సర్క్యూట్స్ ఉంటాయి మనకి హౌస్లో. 5A సర్క్యూట్ సపరేట్గా, 15A సర్క్యూట్ సపరేట్గా. సో అందుకే మనం సాకెట్స్ కూడా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, సపరేట్ సాకెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదొక సాకెట్, సో ఇదొక పెద్ద చూడండి, ఒకటేమో స్మాల్ సైజ్ ఈ టైప్లో ఉంటుంది, చిన్న సాకెట్స్ ఇవి 15 ఆంపియర్ కెపాసిటీ వాటికి సంబంధించిన సాకెట్స్. యాక్చువల్గా ఇది 5 ఆంపియర్ ఆర్ 6 ఆంపియర్స్ మనం అంటారు. ఇది 15 ఆంపియర్ ఆర్ 16 ఆంపియర్.
ఇవి సాకెట్స్. మనం ఈ 16 ఆంపియర్ సాకెట్ ఈ ప్లగ్ అనేది దీంట్లో పట్టదు. సో ఈ 16 ఆంపియర్ సాకెట్లోనే మనం ఆ ప్లగ్ అనేది పెట్టాలి. సో ఇలా టూ సపరేట్ డొమెస్టిక్ సర్క్యూట్స్ ఉంటాయి, 5 ఆంపియర్ 15 ఆంపియర్. 5 ఆంపియర్ దానికంటే లైట్ లోడ్ వాటికి, 15 ఆంపియర్కి ఏంటంటే ఎక్కువ పవర్ అవసరమైన వాటికి సపరేట్ సర్క్యూట్ ఇవి. అగైన్ వీటికి సపరేట్గా ఫ్యూజెస్ ఇవి చూడండి. ఇక్కడ ఎంసీబీ నథింగ్ బట్ ఫ్యూజ్ అనే ఆ సేఫ్టీ పర్పజే. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటే సపోజ్ ఈ సర్క్యూట్లో 5 ఆంపియర్ కన్నా ఎక్కువ ఉందనుకో ఇది ట్రిప్ అవుద్ది. అలాగే ఈ రెండు సర్క్యూట్లో ఉన్న ఈ ఎంసీబీ 15 ఆంపియర్ కన్నా ఎక్కువ పవర్ వచ్చినప్పుడు ఇది ట్రిప్ అవుద్ది. సో ఇక్కడ ఎంసీబీ అన్న ఫ్యూజ్ అన్న మీనింగ్ సేమే, పర్పస్ సేమే. బట్ ఫ్యూజ్ అనేది ఫ్యూజ్లో ఏంటంటే హీటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మనకి. ఆ ఫ్యూజ్లో మనం వాడుతున్న ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ పవర్ వస్తున్నప్పుడు, ఓవర్లోడ్ అయినప్పుడు అది మెల్ట్ అయిపోద్ది. బట్ మినియేచర్ సర్క్యూట్ బోర్డులో అలా కాదు, జస్ట్ ట్రిప్ అవుద్ది. మళ్ళీ ఎగైన్ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని ఎగైన్ మనం మళ్ళీ ఎగైన్ అడ్జస్ట్ చేసి యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఎఫెక్ట్ అనేది వేరే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల అది ట్రిప్ అవుద్ది. అదే ఫ్యూజ్లో అనుకోండి హీటింగ్ ఎఫెక్ట్ వల్ల మొత్తం మెల్ట్ అయిపోద్ది. సో మళ్ళీ అగైన్ సపరేట్ ఎలిమెంట్ తెచ్చుకోవాలి, నేను నెక్స్ట్ ఇంకో ఫ్యూజ్ తెచ్చుకోవాలి. సో అందుకే ఇప్పుడు ఏంటంటే ఫ్యూజ్ అనేవి రీప్లేస్డ్ బై ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బోర్డ్స్ని వాడుతుంటాం. సో ఇందులో కరెక్ట్గా ఒక 4 పాయింట్స్ రాసుకోండి, 4 పాయింట్స్. సో ఇక్కడ ఇది కూడా రాసుకోండి. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో కరెక్ట్ 4 పాయింట్స్ రాసుకోండి. ఇన్ డొమెస్టిక్ సో డొమెస్టిక్ సర్క్యూట్స్ అంటే 5 ఆంపియర్ సర్క్యూట్ సపరేట్గా, 15 ఆంపియర్ సర్క్యూట్ సపరేట్గా, 2 సర్క్యూట్స్ ఉంటాయి. సో ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్స్ మనం స్టార్టింగ్లో ఫ్యూజ్ పెట్టాం మీటర్కు ముందు. సో ఫ్యూజ్ అనేది ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఫ్యూజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో సిరీస్లో ఎందుకంటే వన్స్ ఏదైనా అనుకోకుండా ఓవర్లోడ్ వచ్చినప్పుడు అది సిరీస్లోనే ఉంటేనే మిగతా వాటి సప్లై మొత్తం అయిపోద్ది. అదే మనం ప్యారల్లో పెట్టామనుకోండి మిగతా వాటి సప్లై వెళ్తుంది, మిగతా అప్లయన్సెస్ అన్నీ కూడా మనకి ఆ మెషినరీ అంతా పాడైపోతాయి. సో అందుకని ఫ్యూజ్ అనేది ఎప్పుడు కూడా సిరీస్లోనే ఉండాలి. నెక్స్ట్ రిమైనింగ్ కనెక్షన్స్ అన్నీ కూడా ప్యారల్లో ఉండాలి. సపోజ్ ఒక 4 బల్బులు మనం కనెక్ట్ చేస్తాం అనుకోండి, 4 ప్యారల్గానే కనెక్ట్ చేయాలి. ఒక బల్బు పోయినా దాని ఎఫెక్ట్ అనేది వేరే వాటిలో పడకూడదు. అదే మనం సిరీస్లో పెట్టామనుకోండి, ఒక బల్బు పోతే అక్కడ సర్క్యూట్ బ్రేక్ అయిపోద్ది, మిగతా బల్బులకు కూడా అది సప్లై అవ్వదు. సో అందుకని ఇంటి లోపల కనెక్షన్స్ అన్నీ కూడా ప్యారల్లో ఉంటాయి. సో కనెక్షన్స్ ఇన్ హౌస్ లేదా ఇన్ హోమ్ ఆర్ ఇన్ ప్యారలల్. ఓకే, సెకండ్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అనేది సేఫ్టీ. సో ఇక్కడ సేఫ్టీ పర్పస్ కోసం మనం వాడేవి ఏంటంటే ఫ్యూజ్. చూడండి, ఫ్యూజ్ అనేది ఇప్పుడే చెప్పాను వర్క్స్ ఆన్ హీటింగ్ ఎఫెక్ట్. సో లో మెల్టింగ్ పాయింట్ ఉన్న మెటీరియల్ మనం వాడుతుంటాం. సో ఎప్పుడైతే ఓవర్లోడ్ అయ్యిందో ఆ ఫ్యూజ్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయి సర్క్యూట్ అనేది బ్రేక్ అవుద్ది అక్కడ. సో ఫ్యూజ్ వర్క్స్ ఆన్ హీటింగ్ ఎఫెక్ట్. సో ఆ పాయింట్ కూడా రాసుకున్నాం. ఇట్ విల్ మెల్ట్ డ్యూరింగ్ ఓవర్లోడ్. అలాగే ప్రజెంట్ మనం వాడుతున్నది ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బోర్డ్స్. ఇది కూడా సేఫ్టీ పర్పజే. సో ఇది ఏంటంటే వర్క్స్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్, వర్క్స్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్. సో ఓవర్లోడ్ అప్పుడు ఏమవుద్ది అంటే జస్ట్ ఇది ట్రిప్ అవుద్ది. డ్యూరింగ్ ఓవర్లోడ్ it will just ట్రిప్. సో ఆ ట్రిప్ అవుతుందని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. థర్డ్ది ఎర్తింగ్.
థర్డ్ పాయింట్ ఎర్తింగ్. సో ఎర్తింగ్ మనం దేనికి పెడతామంటే, సపోజ్ ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్, మెటల్ సపోజ్ టేబుల్ ఫ్యాన్ ఉందనుకోండి, ఆ మెటల్ బాడీ. సో ఇలా మెటల్ బాడీ ఉండేటప్పుడు ఎర్తింగ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే సపోజ్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ మెటల్కి కూడా పవర్ సప్లై వచ్చింది అనుకోండి, ఎర్తింగ్ ఉందనుకోండి, ఆ ఎర్త్ ద్వారా ఈ పవర్ సప్లై అనేది ఈ సపరేట్ పాత్లో మూవ్ అవుద్ది. లేదంటే సపోజ్ మనకి ఎర్తింగ్ లేనప్పుడు మనం ముట్టుకుంటే మనకు షాక్ అవుద్ది. సో ఎర్తింగ్ అనేది, సో అందుకే మనకి 3 ప్లగ్ సాకెట్ ఉన్నప్పుడు ఆ థర్డ్ అనేది ఎర్తింగ్ సాకెట్, ఆ ఎర్తింగ్ హోల్ అది. సో ఆ థర్డ్ పిన్స్ అన్నీ కూడా మనం ఎర్త్ కనెక్షన్ ఇస్తాం. సో ఎర్తింగ్ ఆ పాయింట్ రాసుకోండి. ఆల్ థర్డ్ పిన్స్ ఫ్రమ్ సాకెట్ connected to ground, connected to ground. సో దీనివల్ల ఈ ఎర్తింగ్ ఎప్పుడు మనకు మెయిన్గా యూజ్ అవుద్దంటే మెటల్ బాడీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎర్తింగ్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఇన్ హోమ్స్ లేదా ఇన్ హౌస్ లేదా ఇన్ హోమ్ we have 2 circuits. సో ఒకటి 5 ఆంపియర్ సర్క్యూట్ ఫర్ లైట్ లోడ్స్. ఎగ్జాంపుల్ ఫ్యాన్, టీవీ, బల్బ్స్ ఎట్సెట్రా. సెకండ్ సర్క్యూట్ అనేది 15 ఆంపియర్ సర్క్యూట్. సో ఈ 5 ఆంపియర్ సర్క్యూట్కి వాడే ఆ ఎలక్ట్రికల్ వైర్లు డయామీటర్ సపరేట్గా ఉంటుంది, 15 ఆంపియర్ సపరేట్గా ఉంటాయి. సో ఈ సర్క్యూట్ బేస్ చేసుకొని మనం యూజ్ చేసే వైర్లు కూడా మార్చుకోవాలి. 15 ఆంపియర్ సర్క్యూట్లో మనం ది సర్క్యూట్ యూజ్డ్ ఫర్ heavy loads లేదా హయ్యర్ లోడ్స్. సో ఎగ్జాంపుల్ అనేది ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రైండర్ ఎట్సెట్రా. సో ఇవి మనకి డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. సో మనకి డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో 2 టైప్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి, 5 ఆంపియర్ సర్క్యూట్, 15 ఆంపియర్ సర్క్యూట్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ సరిపోతే, కొన్ని ఎక్కువ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. బట్ ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ అందరూ ఇంజనీర్స్కి, మెకానికల్ ఇంజనీరింగ్ అయినా కానీ, సివిల్ చదివినా కానీ, మీరు ఏ ఇంజనీరింగ్ చదివినా కానీ ఈ ఫండమెంటల్స్ అనేవి ఖచ్చితంగా మనకి యూజ్ అవుతాయి. సో మనం ఇప్పుడు వర్కింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రైల్వేలో వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఏవైతే డిస్కస్ చేస్తానో ఈ ఫండమెంటల్స్ అన్నీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి మీకు. మనం డే టు డే వర్కింగ్లో కూడా యూజ్ అవుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో అగైన్ ఇంకా మనకి లాస్ట్ లెసన్ ఒకటి ఉంది ఫిజిక్స్లో, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో అది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.